ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకొక సంచలన విషయం బయటకు వస్తోంది. ప్రస్తుతం టీవీ9 చేతిలో రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్నారు రాధాకిషన్రావు. 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలించినట్టుగా తెలుస్తోంది. దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్ లో ఆ డబ్బు తరలించినట్టుగా గుర్తించారు. టాస్క్ ఫోర్స్ టీమ్ కు వాహనాలు కూడా ఈ మాజీ IAS సమకూర్చినట్టుగా తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని బెదిరించి ఈ డబ్బు సరఫరా చేశారు మాజీ OSD. సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేయించింది గత ప్రభుత్వం అని తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. ప్రణీత, సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం గత ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిన వ్యవహారం ఇప్పుడు నిజంగానే హాట్ టాపిక్ గా మారింది. సో ఇంకా రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి? మొత్తం 8 పేజీలతో కూడినటువంటి రిమాండ్ రిపోర్ట్లో అనేక సంచలన విషయాలు ఇందులో పోలీసులు పేర్కొన్నారు. మొదటిది, అటు 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సపోర్ట్గా ఉండేందుకు కొంతమంది సిబ్బందిని, ప్రధానంగా ఒకే కులానికి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వింగ్తో పాటు టాస్క్ ఫోర్స్, SIB ఈ 3 విభాగాల్లోనూ పనిచేసేందుకు మొత్తం టీఆర్ఎస్ ప్రో బ్యాచ్గా ఉన్నటువంటి వారిని, వెలమ సామాజిక వర్గం వారిని రిక్రూట్ చేసుకున్నారు. సో వాళ్ళ ద్వారా 2018 ఎలక్షన్స్లోనూ ఇదే తరహా విధానాన్ని అవలంబించారు. ఆ తర్వాత 2023లోనూ మళ్ళీ థర్డ్ టైం టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఈ 3 వింగులతో కలుసుకున్నటువంటి ఒక టీంని ఫామ్ చేసి ప్రధానంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడం, ప్రతిపక్షాలకి డబ్బులు సమకూరుస్తున్నటువంటి వ్యాపారులు కావచ్చు, రియల్ ఎస్టేట్ సిబ్బంది కావచ్చు, వారందరికీ సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసి ఎక్కడెక్కడ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్తున్నారో ఆ వాహన నంబర్లను టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఇవ్వడం, టాస్క్ ఫోర్స్ సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ డబ్బును సీజ్ చేయడం, ఇదే తతంగం కొనసాగుతూ వచ్చింది. గత 2023 ఎలక్షన్స్లో చూసుకుంటే దాదాపు 8 సార్లు ఇదే తరహా పరిస్థితి కనబడింది. మరోవైపు అటు మునుగోడు కావచ్చు, దుబ్బాక బై ఎలక్షన్స్ టైంలోనూ ఇదే స్కీమ్ని వీళ్ళు అవలంబించారు. అటు రఘునందన్ రావు కావచ్చు, గతంలో మునుగోడుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కోమటిరెడ్డికి సంబంధించిన డబ్బులు కావచ్చు, ఈ 2 సంబంధించినటువంటి డబ్బులను కూడా అప్పుడు ప్రణీత్ రావు కావచ్చు, రిమైనింగ్ సిబ్బంది ఇచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ సమాచారం ద్వారాగానే వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు వెళ్తున్నటువంటి క్రమంలో ఆ వెహికల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వీళ్ళు SOT కావచ్చు, టాస్క్ ఫోర్స్ టీమ్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ డబ్బులను సీజ్ చేయడం, ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. ఇక్కడ కీలక విషయం మరొకటిది, కేవలం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి డబ్బును మాత్రమే వీళ్ళు సీజ్ చేయలేదు, అధికార పక్షం నుండి ఓటర్లకు వెళ్లాల్సినటువంటి డబ్బులను సైతం వీళ్ళు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ట్రాన్స్పోర్ట్ చేశారు అనేటువంటిది ఇక్కడ ప్రధాన అలిగేషన్. దీనికోసం ఒక మాజీ IASని సైతం వీళ్ళు చేసుకున్నారు. మాజీ IAS దగ్గర నుండి డబ్బులు తీసుకొని టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి వెహికల్స్లో చాలా వరకు ఒక 8 ప్రాంతాల్లో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు వెళ్ళి ఈ డబ్బులను అక్కడ ఓటర్లకు సప్లై చేసినట్టుగా కూడా తెలిసింది. ఈ డబ్బులంతా కూడా టాస్క్ ఫోర్స్ వెహికల్స్ తీసుకెళ్లారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందికి ఈ వెహికల్స్ని సైతం మాజీ IAS ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే మామూలు వాహనాల్లో ఎట్లాగో చెక్కింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ చెక్కింగ్స్ని తప్పించుకునేందుకు ప్రభుత్వ వాహనాలుగా వీటిని చూపిస్తూ ఆ ప్రభుత్వ వాహనాలకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా ఒక మాజీ IAS సమకూర్చినట్టు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. మరోవైపు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, SIలు కావచ్చు, ఇన్స్పెక్టర్లు కావచ్చు, 2023లో పనిచేసేటువంటి టాస్క్ ఫోర్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసినటువంటి సిట్ దగ్గర ఉన్నాయి. సో వాళ్ళందరి పాత్ర కూడా ఇందులో ఉంది. వాళ్ళందరూ కూడా మొత్తం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి డబ్బును అంతా కూడా వీళ్ళు సీజ్ చేశారు. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వెహికల్స్ని వీళ్ళు చెక్కింగ్ చేశారు. అది పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగింది అనేటువంటిది ప్రధాన అభియోగం. సో ఆ కోణంలోనే మొత్తం ఇతడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా తదుపరి పోలీస్ సిబ్బంది, అటు టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి 2023 బ్యాచ్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రణీత.